అన్న రీషేప్ కదా రీషేప్ ఒకళ్ళు కొంచెం సైడ్కు ఉండేయండి. అందుకే నేను ఏమని చెప్పిన తర్వాత కోసం ప్రారంభించిన కుటుంబం అంటే వాళ్ళ కుటుంబాన్ని మనం జప్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈ భారత జాతి నిర్మాణంలో కూడా కీలక పాత్ర వహించిన వల్లభాయ్ పటేల్ గారిని మనం జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి సేవలను మనం ఎప్పటికైనా గుర్తించాలి. అలాగే మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వర్ధంతి సందర్భంగా కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ క్లిష్ట పరిస్థితిలో ఉండేది. ఒక గుండె సూడు కూడా తయారయ్యే పరిస్థితి లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో మనం స్వాతంత్రం వచ్చిన సంతోషం ఉండే కానీ ఎలాంటి అభివృద్ధి లేక తల్లడిల్లే సమయంలో మరి అప్పటి నుండి కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు ఇందిరాగాంధీ గారి కుటుంబం, నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళందరూ పరిపాలన చేసి ఈ దేశాన్ని ఈ స్థాయికి వాళ్ళు తీసుకొచ్చిందంటే వాళ్ళ కుటుంబం అని చెప్పక తప్పదు. మరి ఒకే కుటుంబం నుండి వాళ్ళు ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉన్నది అంటే అది గాంధీ కుటుంబం చెప్పక తప్పదు. ఆ రోజు బ్యాంకుల జాతీయకరణ చేశాం, ల్యాండ్ సీలింగ్ కూడా అమలు చేసి రాజభరణాల రద్దు, ఇవన్నీ ఒక చరిత్రాత్మకమైన గరీబ్ హఠావ్ అనే నినాదాలు తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఇందిరాగాంధీకి దక్కింది. మరి ఆ రోజు తీవ్రవాదులు ఆమెను హతమార్చడం వలన అప్పుడు ఆ పరిస్థితిలో జీవన్రెడ్డి గారు మేము తెలుగుదేశం పార్టీలో ఉంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాతనే మేము కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. మరి అప్పటి నుండి మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మరి అప్పుడు పెద్దలు మాజీ ఎంపీ గారు చొక్కారావు గారు కూడా అప్పుడు ప్రతి కార్యక్రమంలో ఇందిరాగాంధీ కార్యక్రమంలో పాల్గొనేవారు. జగిత్యాలలో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అప్పుడు చేపట్టడం జరిగింది. ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా అదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు కాబట్టి అక్టోబర్ 31 వారి జయంతి సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణ్ గారికి, ఎంతోమంది సీనియర్ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు,
విద్యావంతులకు, యువతకు, పిఎస్ఎస్ చైర్మన్లకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరామ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందిరాగాంధీ గారిని ప్రజలందరూ కూడా ఇందిరమ్మగా పిలుచుకుంటారు, ముఖ్యంగా దళితులు, బహుజనులు. వారి కోసం వారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో ప్రతి దళిత బహుజనులకు ఇల్లు కట్టియాలనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణ కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా నాకు ఈరోజు కూడా గుర్తు, అప్పుడు నేను 8వ తరగతి చదువుతా ఉన్నా, 8-9 మధ్యలో. అప్పుడు దళిత సంక్షేమ మంత్రి అయిన భట్టా శ్రీరామూర్తి గారిని తీసుకొని అప్పుడు మన జిల్లాలో సీనియర్ నాయకులైన జువాడి చొక్కారావు గారు, వారు కూడా మంత్రి, వ్యవసాయ కాలువల మంత్రి ఉండేవారు, ఆర్టీసీ. అప్పుడు మా అంతర్గమ స్వగ్రామంలో పూర్వం మాకు చెందిన భూమిలో దళితులకు భూమి దళితులకు ఇండ్ల విషయంలో భూమి పూజ కార్యక్రమాన్ని కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు ఆ ఇండ్ల పేరే ఇందిరమ్మ కాలనీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి అలాంటి ఇందిరాగాంధీ గారు అదొకటే కాదు, ఇంతకుముందు పెద్దలు వీరాకృష్ణ గారు చెప్పినట్టు దేశ సమగ్రత కోసం, దేశం బలంగా ఉండడం కోసం ఆనాడు పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కు విముక్తి గావించి ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్పేయి ద్వారా కూడా ప్రశంసలు పొందిన మాజీదారులు కీర్తి ప్రధాని ఇందిరాగాంధీ గారు. స్వాతంత్రం కోసం పోరాడి విద్యావంతుడు, ఒక ఉక్కు మనిషిగా పేరున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం కూడా. వారు దేశంలోని దాదాపు 560 పైన సంస్థానాలను విలీనం చేయడమే కాకుండా కొంతమంది కాశ్మీర్ కావచ్చు, రాజు కావచ్చు, జునాగఢ్ కావచ్చు, మరీ ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి నైజాం సైన్యం మరియు రజాకార్లు విలీనంలో వ్యతిరేకించినప్పుడు అప్పుడు ఆపరేషన్ పోలో ద్వారా మరి మనందరూ కూడా తెలుసు, జనరల్ చౌదరి నేతృత్వంలో ఇక్కడ నైజాం రాజ్యాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆ రకంగా ఈరోజు భారతదేశం అప్పటికిప్పటికి కూడా సమగ్రం ఉంది. ఆనాటి ఆ సాహసోపేత నిర్ణయాలకు ప్రజలందరూ మెచ్చి వారికి ఉక్కు మంచిగా పేరు ఇవ్వడం, మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ఒక మన భారతదేశాన్ని ఒక యూనిఫైడ్గా ఉంచింది కాబట్టి, కలిసి ఉండేలాగా ఉంచింది కాబట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. వారి విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చి పర్యాటకులు చూసి వెళ్తా ఉన్నారు. అలాంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, పటేల్ గారి విగ్రహాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు ఆవిష్కరించడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. వారి కూడా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంలో మనం నివాళులు అర్పించుకుంటూ వారి త్యాగాలను మర్చిపోకుండా వారి చేసిన దేశ సేవలను స్మరించుకుంటూ నేటి యువత కావచ్చు, నేటి రాజకీయ నాయకులు అందరం కూడా భారతమాత సేవలో ఎప్పుడు నిమగ్నమై ఉండాలని, మనందరం కూడా ఈ దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని చెప్పి కూడా భావిస్తూ మరొక్కసారి జగిత్యాల నియోజకవర్గాల ప్రజలందరి పక్షాన ఈరోజు ఘనంగా శ్రీమతి ఇందిరాగాంధీకి నివాళులు అర్పించడం జరుగుతుంది. బ్యాంకుల జాతీయకరణ, అప్పటి వరకు బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్లో ఉండేవి. జాతీయం చేసిన తర్వాతనే ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టి వ్యవసాయాలకు వీటన్నిటి కూడా లోన్స్ ఇవ్వాలని అవన్నీ కూడా జరిగినాయి. అంటే జాతీయం చేయడంగానే ప్రైవేట్ని తీసుకుని సర్కారు కాదు. ఆ ఫలాలు సామాన్య ప్రజలకు, రైతులకు కూడా అందడం జరిగింది. దాంతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టు భూ సంస్కరణలు, పివి నరసింహారావు గారు మనకి ఇక్కడ ముఖ్యమంత్రిగా, వారు అక్కడ ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో జమీందారుల హక్కులను రద్దు చేస్తూ పెద్ద పెద్ద భూస్వాముల భూములు తీసుకొని దళితులకు, బహుజనులకు, గిరిజనులకు, భూములు లేని నిరుపేదలకు కూడా మంచిది. అందుకే ఈనాటికి కూడా ఇందిరమ్మ రాజ్యంగా పేరుంది. ఆ ఎమర్జెన్సీ కాలంలో కొంత ఒడిదొడుకు ఉండి కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోయిన సందర్భంలో
అప్పుడు చంద్రశేఖర్ గారు, బాబు జగజీవనరావు గారు, మన రాష్ట్రానికి సంబంధించిన చొక్కారావు గారు, జయపాల్ రెడ్డి, ఇంకా వివిధ వారు ఒకవైపు, అట్లనే దేవరాజ్ అరస్ గారు కర్ణాటక ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రులు బ్రహ్మానంద రెడ్డి గారు, జలగ వెంగళరావు గారు ఒకవైపు, ఇందిరాగాంధీ గారు ఒకవైపు, ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా విభజించబడ్డ రెండుగా, కొందరు జనతా పార్టీకి వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో మళ్ళీ ప్రజలందరూ కూడా ఏకమై స్వర్గీయ ఇందిరమ్మను మళ్ళీ ప్రధానిగా చేసుకోవడం, ఆ సందర్భంలో పంజాబ్ రాష్ట్రాన్ని మన దేశం నుంచి మళ్ళీ వేరే చేయాలని చెప్పి పాకిస్తాన్ ఏదైతే కుట్రలు పండిందో ఆ కుట్రలకు వ్యతిరేకంగా, ఆ ఖాళిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా, భింద్రన్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ తీసుకున్న సాహతో నిర్ణయంతో ఈరోజు పంజాబ్ లాంటి సుసంపన్నమైన వ్యవసాయంలో ముందున్న, మరీ ముఖ్యంగా భౌగోళికంగా మనకు పాకిస్తాన్కు మధ్య ఉన్న పంజాబ్ ఈనాటి కూడా మన దేశంలో ఉన్నది. కానీ ఆ కారణంగా అప్పటి కిరాతకులు ఇంద్రమ్మను పుట్టనబెట్టుకోవడం, చంపడం జరిగింది. రకంగా వారు ప్రాణాలు అర్పించిన విషయం మనందరికీ కూడా తెలుసు. వారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ వారి వర్ధంతి సందర్భంగా, చనిపోయిన రోజు సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా